నమస్కారం. సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలకు, కార్యకర్తలకు, కాంగ్రెసు లీడర్లకు, మాజీ కార్పొరేటర్లకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు, మాజీ ఫ్లోర్ లీడర్లకు, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు దానం నాగేందర్ అన్న గారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి. దానం నాగేందర్ అన్న గారికి మనము చేతి గుర్తుకు ఓటేసి గవర్నమెంట్ పథకాలు ప్రజలకు తెలిసినాయి కాబట్టినే మనకు ఓటేయడానికి సిద్ధపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో ముఖ్యంగా మన లోకల్ వ్యక్తి దానం నాగేందర్ అన్న గారంటే మన స్థానికుడు, మన సికింద్రాబాద్ పార్లమెంట్లో స్థానికుడు, మన హైదరాబాద్ బిడ్డ. గత 6-7 సార్ల ఎమ్మెల్యే. గతం నుంచి కూడా హైదరాబాద్లో ఎంతో నియోజకవర్గాల యువకులకైనా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, ఓబీసీ డిపార్ట్మెంట్లో ఓబీసీ డిపార్ట్మెంట్కి ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయి యువకులని ఈరోజు పెద్ద లీడర్ అని చేసిన వ్యక్తి దానం నాగేందర్ అన్న గారు. ఆయనకు 13వ తేదీ కంపల్సరిగా 2వ నెంబర్ మీద ఒత్తి మనము దానం నాగేందర్ అన్న గారిని అతిపెద్ద మెజార్టీతో కాంగ్రెస్ గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్లమెంటు సీట్లో గెలిపిస్తే రేపు కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ గారు పీఎం కాగానే ఎమ్మటే మన మిత్రుడు, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న గారు మాట ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి మన సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ నుంచి అయితే అభివృద్ధులు ఎట్లుంటాయో చూడండి. ఇప్పటిదాకున్న బీజేపీ ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారు. సో కాంగ్రెస్ గుర్తుకు ఓటేద్దాం, మనమంతా కలిసి ఎంపీలను గెలిపిద్దాం. సికింద్రాబాద్ ఎంపీని దానం నాగేందర్ అన్న గారిని గెలిపించి మనం ఎంతో అభివృద్ధి చేసుకుందామని తెలుపుతూ మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. జై తెలంగాణ, జై హింద్.